హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మీరు బాగుంటేనే కదా మేము బాగుండేది, అవునా కదా? సో ఎస్. సో ఈరోజు మనం ఈ ఒలింపియాడ్ సిరీస్లో మనం థీరమ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ గురించి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇలా ఒలింపియాడ్ ఎగ్జామ్స్లోనూ ఈ టాపిక్ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా గురించి నేను చెప్పుకోవాలి కదా, చెప్పకపోతే ఎట్లా? సో మై నేమ్ is Tarun Kumar and I have done my graduation from IIT Madras. సో దిస్ is about me and yes. ఈరోజు క్లాస్లో వచ్చి మనం దేని గురించి మాట్లాడుతున్నాం? థీరమ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈరోజు మనం ఈ క్లాస్లో ఏ కంటెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం అంటే సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకో టాపిక్ ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్స్ టాపిక్ని కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, అది స్కేలియన్ ట్రయాంగిల్ అయినా, లేకపోతే ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అయినా, అబ్ట్యూస్ యాంగిల్ అయినా, అక్యూట్ యాంగిల్ అయినా, రైట్ యాంగిల్ అయినా, యూ కెన్ టేక్ ఎనీ ట్రయాంగిల్. దాని యొక్క సమ్స్ ఉంటాయి కదా, అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ ఆల్వేస్ 180 ఉంటుంది అనమాట. అర్థమైందా? దాని యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 180 degrees అనేది ఉంటుంది అనమాట. ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్, వీటి 3 యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకి 180 degrees అనేది ఉంటుంది అనమాట. ఇది బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ది ట్రయాంగిల్ అనమాట. ఇప్పుడు కమింగ్ టు ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం మనం. డెఫినేషన్ ఏంటి ఇక్కడ? ఇఫ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ ప్రొడ్యూస్డ్, ద ఎక్స్టీరియర్ యాంగిల్ సో ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంట. నార్మల్ గా ఇక్కడ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది యాంగిల్ 1 అనుకున్నారు, ఇది 2 అనుకున్నారు, ఇది 3 అనుకున్నారు కదా. సో ఇక్కడ చెప్పేది ఏం లేదు. నార్మల్ గా యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అనేది మనకి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఎందుకు అట్లా? నార్మల్ గా ఇప్పుడు సపోజ్ గా దీన్ని 45 అనుకోండి, మీరు దీన్ని 45 degrees అనుకోండి, దీన్ని కూడా 45 degrees అనుకోండి. ఇప్పుడు 90 అయింది కదా, అప్పుడు ఇది ఏమవుతుంది? నార్మల్ 90 అవుతుంది కదా, 90 అవుతుంది ఆబ్వియస్లీ. సపోజ్ గా ఇక్కడ నార్మల్ గా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని డ్రా చేస్తున్నాం. ఇక్కడ 90 అవుతుంది కదా, ఇది ఏ బి సి. ఇది ఇట్లా ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఓకేనా? ఇది 45 degrees అనుకోండి, ఇది కూడా 45 degrees అనుకోండి అనమాట. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమ్ ఎంత? 90 కదా ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ కూడా మనకి 90 ఉంది. సో ఇట్ షుడ్ బి కాంప్లిమెంటరీ, రైట్? అవును కదా, ఇట్ షుడ్ బి సప్లిమెంటరీ కదా. సో మనకి ఇది 90 అవుతుంది. ఎందుకంటే ఇది సమ్ అనేది మనకి లీనియర్ గా ఉంది కాబట్టి ఇది 180 అవుతుంది. కాబట్టి ఇది 90 అయినప్పుడు ఇది కూడా 90 అవుతుంది. అదే థీరం చెప్తుంది అనమాట. ఈ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్స్ అనే థీరం ని మనం దీంట్లో మనం నేర్చుకుందాం అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఎక్స్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్. ఈ ఫిగర్ నుంచి అంటే మనం ఎక్స్ అనే వాల్యూని మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది 112 కదా, ఇది 112 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది 180 మైనస్ 112 కదా. వాల్యూ ఎంత వస్తుంది మనకి? 68 అనే వాల్యూ మనకి వస్తుంది అనమాట. 68 అంటే ఈ వాల్యూ ఏమొచ్చింది మనకి? 68 అనమాట. ఇప్పుడు ఇది 120 అయినప్పుడు ఇదేమవుతుంది? 60 అవుతుంది కదా ఆబ్వియస్ గా. ఇది మొత్తం 180 అయినప్పుడు, ఇది 120 అయినప్పుడు ఇది 60 అవుతుంది కదా మరి, అవునా కదా? 180 మైనస్ 120 is nothing but 60. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్. సో సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ 60 ప్లస్ 68 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 180. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 128 అనమాట. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి? 52 అనేది మనకి ఆప్షన్ కింద వస్తుంది అనమాట. అర్థమైంది కదా అందరికీ? మనకి వాడు జస్ట్ కన్ఫ్యూజన్ చేయడానికి ఈ 120 ఇచ్చాడు, ఇక్కడ ఈ డిగ్రీ ఇవ్వలేవాడు, ఈ డిగ్రీ ఇచ్చాడు, ఈ డిగ్రీ ఇవ్వలే. కానీ మనం తెలుసుకోవచ్చు అవన్నీ. ఎట్లా అంటే ఇది మొత్తం టోటల్ 180 కాబట్టి ఇది కూడా 180 కాబట్టి ఇక్కడ 120 ఇచ్చాడు. మిగతా యాంగిల్ మనం కనుక్కోవచ్చు కదా. 180 మైనస్ 120 60 degrees ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ 112 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 112 అంటే 180 మైనస్ 112 68 కదా. ఇప్పుడు ఇది 68, ఇది 60 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 కదా. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ 180. సో 180 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 60 ప్లస్ 68 ఈక్వల్ టు 180 వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మనకి? ఎక్స్ డిగ్రీస్ 180 మైనస్ 128, అవునా కదా?
సో 180 minus 128 ఈజ్ నథింగ్ బట్ ఆబ్వియస్గా 52 కదా. సో ఇలా మనం అన్నిటిని చేయాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి, ఫైండ్ ద ఎస్క్యూటీ యాంగిల్ ఎస్క్యూ. ఈ యాంగిల్ని మనం కనుక్కోవాలన్నమాట. ఈ యాంగిల్ని మనం దాన్ని ఎక్స్ అనుకోండి, ఓకేనా, దీన్ని x డిగ్రీస్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే ఇది 95 ప్లస్ 45 ప్లస్ మేబీ దీన్ని కూడా ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 180 కదా, అవునా కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ విచ్ ఈస్ నథింగ్ బట్ 135. దీని నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది గైస్ 45 కదా. ఎక్స్ వాల్యూ మనకి 45, ఈ వాల్యూ అనేది మనకి 45 వచ్చింది అనమాట. 45 అవునా కదా. సో ఇప్పుడు ఇది 45 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, ఇది ఎంత అవుతుంది 135 అవుతుంది కదా. 135. ఇప్పుడు మనకి బేసిక్గా ఒక థింగ్ ఏంటి, మనకి సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఈ యాంగిల్కి మనకి ఈ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ కదా. సో 135 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 75 విచ్ ఈస్ నథింగ్ బట్ 135 ఈక్వల్ టు 135 మైనస్ 75, అవునా కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 60, ఎక్స్ ఈక్వల్ టు మనకి 60 డిగ్రీస్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ వాల్యూ రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఈ వాల్యూని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. 75 ప్లస్ 60 ఎంత 135, ఎక్స్ యాంగిల్ వచ్చేసింది. సో ఆప్షన్ ఎక్స్ అనేది మనకి ఎంత వాల్యూ వస్తుంది, మనకి ఇక్కడ 60 వాల్యూ అనేది మనకు వస్తుంది అనమాట. అదే దాని యొక్క కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఈజ్ 100. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందన్నమాట, ఇది 100 అంట, ఓకేనా. ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఏబిసి అనుకోండి. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది ఇచ్చాడు, ఇది ఎంత అవుతుంది 80 అవుతుంది కదా. ఇది ఎంత 80 అవుతుంది అన్నమాట. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, సపోజ్గా ఇది 1 అంట, ఇది 1x అనుకోండి, ఇది 4x అనుకోండి, 4x అనుకోండి. మనకు డిగ్రీస్ తెలియదు కదా ఆబ్వియస్లీ. సో 1x ఈజ్ నథింగ్ బట్ 1x అండ్ 4x. అండ్ ఇప్పుడు మన ప్రాపర్టీ ఏంటి, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ ఈ యాంగిల్, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి దీని యొక్క సమ్ అనేది ఈ ఆపోజిట్ యాంగిల్స్ కదా. సో x ప్లస్ 4x ఈక్వల్ టు 100. సో 5x ఈక్వల్ టు 100. సో x ఈక్వల్ టు 20, x ఈక్వల్ టు 20 డిగ్రీస్ అనేది మనకి వాల్యూగా వచ్చింది అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ డ్రా చేయండి. ట్రయాంగిల్ డ్రా చేస్తే మనకి ఇది ఎంత అవుతుంది, 80 డిగ్రీస్ అవుతుంది కదా ఆబ్వియస్లీ. ఇది 100 అయినప్పుడు ఇది 80 అవుతుంది కదా. ఈ యాంగిల్ ఎంత 20, ఈ యాంగిల్ ఎంత మనకి 4x ఈక్వల్ టు, సో 4 ఇంటూ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఎంత 80 కదా. సో వాట్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో స్మాలెస్ట్ యాంగిల్ ఏదన్నమాట అని వాడి క్వశ్చన్. ఇదే వాడి క్వశ్చన్. మనం చేసాం కదా, ఆన్సర్ ఏంటి ఇప్పుడు, యాంగిల్ ఏ 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా అందరికి. హౌ యూ కెన్ ఫైండ్ ద రేషియోస్ ఇచ్చినా కూడా మనం భయపడొద్దు. క్వశ్చన్ చూడగానే రేషియోస్ వచ్చినప్పుడు కూడా మనం క్వశ్చన్ చూసి భయపడొద్దు. నార్మల్గా ఇప్పుడు రేషియో ఇచ్చారు కదా, మనం డిగ్రీస్ ఎలా కన్వర్ట్ చేస్తామనేది అసలు ఆ మాటే రావద్దు. అర్థమైందా. ఎలా చేయాలి అంటే సేమ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్, ద సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చింది, యాంగిల్ ఏ ఈక్వల్ టు 20 డిగ్రీస్. అదే కనుక క్వశ్చన్ లాంగెస్ట్ అంటే హైయెస్ట్ డిగ్రీ ఏంటంటే మనం ఏం చెప్తాం, బి అండ్ సి చెప్తాం కదా. బి అండ్ సి, ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది, ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. ఎస్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు ఈ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. ఎస్, ఇన్ అన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఏబి ఈక్వల్ టు ఏసీ. నార్మల్గా ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి అండ్ యాంగిల్ ఇప్పుడు ఇది చూడండి, ఏ బి అండ్ సి, ఈ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఈ యాంగిల్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉంటాయి ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే. సైడ్ ఏబి ఈజ్ ఎక్స్టెండెడ్ టు పి అనమాట. ఏబి ఈజ్ ఎక్స్టెండెడ్ టు పి సచ్ దట్ సిఏపి అనమాట. సిఏపి
ఈ యాంగిల్ ఈజ్ 108. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబిసి? ఏబిసి ఈ యాంగిల్ని మనం కనుక్కోవాలన్నమాట. ఈ యాంగిల్ని మనం కనుక్కోమని చెప్తున్నారు వాడు, అంతే. ఇప్పుడు మనం కొంచెం ఆలోచించండి, దీనికి కొంచెం ఆలోచించండి. ఎలా చేస్తే బెటర్, దీన్ని ఎలా చేస్తే బెటర్ మీరే ఆలోచించండి. మీరే ఆలోచించండి గైస్. 108 ఈ యాంగిల్ మనకి 108 ఇచ్చాడు అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబిసి. ఏబిసి అర్థమైందా? ఎస్, వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఏబిసి. ఇప్పుడు మనం ఈ యాంగిల్ని ఫైండ్ చేయాలి కదా. ఐసోస్సిలేస్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? నార్మల్గా ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది, ఈ యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు వాడు ఈ యాంగిల్ అనేది 108 ఇచ్చాడు అనమాట. 108 కదా. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? ఇది మొత్తం ఇది కదా, 180 కదా. సో 180 మైనస్ 108 విచ్ ఈస్ నథింగ్ బట్ 72, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 72 degrees అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక యాంగిల్ మనకు వచ్చింది. నేను ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పాను? ఐసోస్సిలేస్ ట్రయాంగిల్స్కి సైడ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి, బేస్ యాంగిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈక్వల్గానే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు 72 ప్లస్ ఆ యాంగిల్ని ఎక్స్ అనుకోండి, బట్ ఇంకో యాంగిల్ కూడా ఎక్స్ అవుతుంది కదా అప్పుడు, ఎందుకంటే రెండు యాంగిల్స్ సేమ్ కాబట్టి. సో సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఏంటిది మనకి 180 విచ్ ఈస్ నథింగ్ బట్ 2x ఈక్వల్ టు 180 మైనస్ 72. అవునా కదా? సో ఇప్పుడు నుంచి మనం దీని నుంచి ఏం కనుక్కోవచ్చు మనం నార్మల్గా? 2x ఈక్వల్ టు 108. 2x ఈక్వల్ టు 108. సో x ఈక్వల్ టు 108 బై 2. సో x ఈక్వల్ టు 54. అవునా కదా? వాడు ఏమని కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏబిసి? ఏబిసి ఈ యాంగిల్ 54 అయినప్పుడు ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? 54 అవుతుంది. సపోజ్గా మీకు ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏసిబి అంటాడు. అవునా కదా? గివింగ్ అంటే ఒక సేమ్ ఐసోస్సిలేస్ యాంగిల్ ఇస్తాడు, బట్ ఈ యాంగిల్ ఇస్తారు మనకి. ఆ టైంలో మీరు ఎలా ఆలోచించాలంటే నార్మల్గా ఇది 108 ఇచ్చినప్పుడు ఇది ఎంత అవుతుంది? 72 అవుతుంది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ దట్స్ ఫర్ ద ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ను. ఐసోస్సిలేస్ ట్రయాంగిల్కి ఏంటి? ఈ సైడ్స్ అంటే ఈక్వల్గా ఉంటాయి అండ్ ఈ బేస్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ బేస్ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. సపోజ్గా మీకు ఈ యాంగిల్ వచ్చింది అనుకోండి, ఈ యాంగిల్ తెలిసి మనకి ఈ యాంగిల్ కూడా తెలుసు, అప్పుడు ఈ యాంగిల్ కూడా వస్తుంది కదా. అవునా కదా? సపోజ్ ఈ యాంగిల్ వస్తే ఇప్పుడు ఇది 60 వచ్చింది అనుకో, ఐసోస్సిలేస్ ట్రయాంగిల్కి ఈ 60 వస్తే ఇది కూడా 60 అవుతుంది. దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్స్ అనమాట. ఎస్. సో గైస్, ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు సిసిఏ క్లాస్ అబ్వియస్గా జాయిన్ అవుతారు, నాకు తెలుసు అది. ఆ క్లాస్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా మీకు, క్యూఆర్ కోడ్. దీన్ని మీరు మొబైల్ కెమెరాతో స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ప్లే స్టోర్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు అక్కడ ఇన్స్టాల్ బటన్ ఆబ్వియస్గా తెలుసు కదా, మీరు అది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? అండ్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయించుకోండి. ఓకేనా? బేసిక్గా అందరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ గంట సింబల్ ఉంది కదా, బెల్, ఆ బెల్ని ఆల్వేస్ ఆన్లో పెట్టుకోండి అనమాట. ఆల్వేస్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్వేస్ ఆన్లో పెడితే ఏమవుతుందంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకే వస్తుంది అనమాట. సో దట్ యూ కెన్ నాట్ మిస్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్స్ ఫ్రమ్ సిసిఏ క్లాస్. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో.